ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. సాకేత్ సాయిరామ్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన దాదాపు 44 సినిమాలకు వర్క్ చేశారు. మ్యూజిక్ కంపోజ్ చేశారు కాబట్టి మీకు వేరే సినిమాలలో మరి ఆపర్చునిటీ రాలేదా? చాలా మంది ఇస్తారని మోసం చేశారు. సార్ మీరు 3 సినిమా ఇస్తున్నారు, 3 సంవత్సరాలు తిప్పించారు, ఎందుకు ఇవ్వలేదన్న. ఇప్పుడు మీ సినిమాలన్నీ ఫెయిల్ అయ్యాయి, ఇంకా మీరు చేసిన సినిమాలన్నీ కూడా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫేట్ కదా. అన్ని సినిమాలు ఫెయిల్ అయిపోతాయండి, ఆ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ పాటి నేను ఇంటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ అదే ఎర్రబాస. ఇయర్స్లో ఇండస్ట్రీలో ఉండి ఏం సంపాదించారు మీరు? ఏం సంపాదించలేదు. నమ్మకం ఉందా? మరి మీరే అంటున్నారు ఇండస్ట్రీలో ఉన్న లోపాల గురించి మీరే చెప్తూ ఉన్నారు. మరి ఏ నమ్మకంతో ముందుకెళ్తున్నారు? నాకు సక్సెస్ రాలేదు. నాకు తెలిసి భగవంతుడు టాలెంట్ ఇచ్చి సక్సెస్ మర్చిపోయాడు అనుకుంటున్నాను. ఉపయోగం లేదే ఇంతమంది వర్క్ చేస్తున్నారా? అసలు ఇట్స్ అబౌట్ మనీ. కెరీర్ ఒక రకంగా ఉండాలి అని లెక్కేసుకున్నాడు వేరు. నేను రెండో జాతి. ఇండస్ట్రీలో సగం అలాగే ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, తెలిసిన వాళ్ళు, కాంటాక్ట్స్. అవును. సో మరి మీకు ఎలాంటివి ఏం రాలేదా? నేను డైరెక్టర్ అయిన తర్వాత కొంతమంది నాకు తెలిసిన డైరెక్టర్లు నా మ్యూజిక్ కూడా మానేశారు. అబ్బా డైరెక్టర్ అయిపోయాడా, ఆడే ప్రొడ్యూసర్ అయిపోయాడా, ఆడు వెళ్ళిన కూడా చేస్తున్నాడా. ఎనిమీస్ ఉన్నారా? మీన్స్ మీకు పడని వ్యక్తులు చాలా. ఎనిమీస్ ఉండదండి, ఇది ఎనిమీ కాదు, ఇది చెప్పని ఒక గ్రెడ్జ్. నా సమకాలీకులు ఎవరంటే శశిప్రతం గారు, చక్రి నా క్లోజ్ ఫ్రెండ్. తర్వాత ఆర్పి పట్నాయక్ గారు, వీళ్ళందరూ మేమందరం దాదాపు ఒకే కాలంలో వచ్చాం. రీసెంట్గా ఇల్లు ఇల్లు సాంగ్ ఒకటి చాలా చాలా అంటే చాలా మంచి వ్యూస్ వచ్చాయి, చాలా మంచి అప్లాజ్ వచ్చింది. మీరే చూసారు కదా. ఆ ఇల్లు ఇల్లు సాంగ్ ఒకసారి ఆ లిరిక్స్ ఒకసారి పాడతారా? అంత పాపులర్ అయింది సాంగ్. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ సాయిరామ్ గారు ఉన్నారు. ఆయన దాదాపు 44 సినిమాలకు వర్క్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్గా, మ్యూజిక్ కంపోజర్గా అండ్ ప్లేబ్యాక్ సింగర్గా అండ్ చాలా చాలా ఆర్ట్స్ ఆయనలో ఉన్నాయి. కానీ సాకేత్ సాయిరామ్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు. మరి ఇన్ని కళలు ఆయనలో ఉన్నా ఎందుకు ఆ కళలకి తగ్గ గుర్తింపు రాలేదు? ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎలా ఉన్నారు? ఇలా ఉన్నా. హ్యాపీ ఉన్నారా? ఏంటి, ఎలాంటి ఫీలింగ్ లేదు మీతో మాట్లాడటమే. ఎలాంటి ఫీలింగ్ లేకుండా వచ్చారా స్టూడియోకి? సో ఏదో ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే వచ్చుంటారని అనుకుంటున్నాను. లేదండి, ఇన్ని సంవత్సరాల్లో అన్ని సప్రెస్ అయిపోయినాయి, ఎక్స్ప్రెషన్ ఉండదు. ఎట్లా మరి ముందు ముందు ఇంకా మీరు చేయాల్సినవి చాలా ఉన్నాయి, ఇన్ని ఆర్ట్స్ లోపలనే దాచుకుంటారా ఏంటి? అలా కాదండి, ఇట్స్ అబౌట్ ద టైం అంతే. ఇప్పుడు మన వర్క్ బేసిక్ వీఆర్ టెక్నీషియన్స్ కదా. సో ఆన్ స్క్రీన్ బిహైండ్ స్క్రీన్స్ అనేది పాయింట్. ఇప్పుడు మనం బిహైండ్ స్క్రీన్స్ కాబట్టి మనం ఎలాగున్నా జనంకి అనవసరం, మనం ఇచ్చే అవుట్పుట్టే అవసరం. కరెక్ట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను హ్యాపీ. ఓకే. సో రీసెంట్గా ఇల్లు ఇల్లు సాంగ్ ఒకటి చాలా చాలా అంటే చాలా మంచి వ్యూస్ వచ్చాయి, చాలా మంచి అప్లాజ్ వచ్చింది. మీరే చూసారు కదా. ఓకే. సో ఏంటి దానికి మీరు చేసిన వర్క్ ఏంటి? ఎందుకంటే మీకు చాలా ఆర్ట్స్ వచ్చు, దానికి మీరు అంటే లిరిక్ రైటర్ కూడా అండ్ మ్యూజిక్ కంపోజర్, డైరెక్టర్. సో దానికి ఏం వర్క్ చేశారు మీరు? అదే మ్యూజిక్ చేశాను, మ్యూజిక్ కంపోజ్. అండ్ అది లిరిక్స్ వేరే ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక లిరిక్ తీసుకొచ్చారు ఒక ఛానల్ వాళ్ళు, ప్రైవేట్ సాంగ్ అది. వాళ్ళు అడిగితే ఆ పాట వాడు కంపోజ్ చేశాడు. దానిలో రవివర్మ పాడాడు, నేను కంపోజ్ చేశాను. అది కొంచెం రెగ్యులర్ సాంగ్లా కాకుండా జీవిత పరమార్థం ఉండేలాగా ఉంటుంది అది. సో ఆ సాంగ్ ఏంటంటే తొందరగా రీచ్ అవ్వడానికి కారణం నాకు తెలిసి లిరిక్స్ ఎక్కువగా అంటే బాగా ఇంపాక్ట్ చూపిస్తాయి జీవితంలో. అర్థవంతమైన సాహిత్యానికి ఇప్పటికి కూడా జనాలు ఇష్టపడతారని చెప్పడానికి నాకు తెలిసి ఆ సాంగ్ ఒక ఎగ్జాంపుల్ అనుకుంటా. సో అలాగా పాడేటప్పుడు కూడా వేరే కేర్ తీసుకున్నాం. అది డ్రైవర్ మా సింగర్ మీకు తెలిసే ఉండొచ్చు. ఆయన చిత్రం, ఈడియట్ ఇలాంటి సినిమాల్లో, చాలా సినిమాల్లో మాస్ అని పాడిన వ్యక్తి. తను నా మంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. తను పాడేటప్పుడు ఆ పాట తన వాయిస్ వేరే, అంటే వేరే స్టైల్ ఉంటుంది, నాకు ఎప్పటి నుంచి తెలుసు కాబట్టి. బట్ ఈ పాటకి పర్టికులర్ ఏమన్నానంటే ఈ వాయిస్ మార్చి పాడాలి కొంచెం, ఎందుకంటే అది ఒక కాటి కాపరి పాడే పాటలాగా అనుకున్నాం మేము. అందుకని
ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు అని మెలోడియస్గా కంపోజింగ్ అయితే చేశాను మోహన్ రాగంలో. పాడేటప్పుడు ఆ మెలోడియస్గా పాడద్దు, కొంచెం ఓపెన్ వాయిస్, కొంచెం అంటే ఇప్పుడు ఒక కాటి కాపరి ఎలా పాడతాడు, శాస్త్రీయంగా శాస్త్రోక్తంగా పాడు, ఇల్లు ఇల్లంటావు అట్లా బోల్డ్గా కావాలి అని అతను చెప్పారనమాట. సో ఆ పాట బాగా రీచ్ అయింది. ప్లస్ అతనికి కూడా ఒక కాంప్లిమెంట్స్ చాలా వచ్చాయట. నాకు ఫోన్ చేసి అతను ఆశ్చర్యపడిన విషయం ఏంటంటే రీచ్ బాగా వెళ్ళింది, అది ఆల్మోస్ట్ 2,30,00,000 దాకా చూశారు. బట్ అతను ఆశ్చర్యపోయింది అంటే అతని వాయిస్ని అతని ఫ్రెండ్సే చాలా మంది గుర్తుపట్టలేదు. వాళ్ళే కాల్ చేసి ఎవడో భలే బాగా అన్నారట. అతను నాకు కాల్ చేసి చెప్పి చాలా ఫీల్ అయ్యాడు అనమాట. అంటే ఎగ్జైట్ అయ్యాడు, బాగా రీచ్ అయినందుకు ఎగ్జైట్ అయ్యాడు. ఇంకోటి ఏంటంటే అతని వాయిస్ని గుర్తుపట్టకపోవడం కూడా అతనికి విచిత్రంగా అనిపించింది. ఖచ్చితంగా అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఎప్పుడు ట్యూన్ టు టోన్ వెళ్తానండి. ఎవరి కోసం నేను పాట చేయలేదు ఇంతవరకు. ఓ సింగర్ కోసం పాట ఎప్పుడు చేయను, పాట కంపోజ్ చేశాక సింగర్ని ఎత్తుకుంటా. సో అలాగే ఆ పాటలో మ్యూజిక్ లిరిక్ రైటర్ కాదు. సో నాకు లిరిక్ రైటింగ్లో టాలెంట్ లేదు. టాలెంట్ లేదంటారా? మీరు మరి ఎంతో మందిని ఎంకరేజ్ చేశారుగా లిరిక్ రైటర్స్ ని, మీరు అంటే నాకు లేకుండానే చేశారా ఇదంతా? అంటే భగవత్ కృప వల్ల తెలుగు మీద కొంచెం పట్టు ఉంది, అందుకని సాహిత్యం నాకు కొంచెం తెలుగు బాగా ఇష్టం. సో దానిలో సంబంధించిన దానిలో ఎక్స్ట్రాక్ట్ బాగా చేస్తా. ఎనీ లిరిక్ రైటర్ కొత్త అయి ఉండొచ్చు. నేను ఇంట్రడ్యూస్ చేశాను సింగర్స్ని, లిరిక్ రైటర్స్ చాలా మందిని. దాదాపు 26 మందిని పరిచయం చేశాను. సో నేను పరిచయం చేసిన వాళ్ళలో ఇప్పుడు చాలా ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళలో ఎవరు అంటే సింగర్స్ పరంగా ఎంకరేజ్ చేసిన వాళ్ళలో కేఎం రాధాకృష్ణన్ నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు మీ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా ఆనంద్ గోదావరి, అతను సింగర్గా ఇంట్రడ్యూస్ చేసింది నేనే ఫస్ట్ టైం అనమాట. అంటే స్క్రీన్ వేసింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేసింది కాదు, కానీ సింగర్గా ఇంట్రడ్యూస్ చేశాను. తర్వాత అలా చాలామంది సింగర్స్ని చేశాను, వాళ్ళందరూ రెగ్యులర్గా వెళ్తున్నారు. అతను బాగా ఇది ఫేమస్ అయ్యాడు కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ లిరిక్ రైటర్స్లో చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక అతను ఉన్నాడు కదా బాలాజీ అని ఒక అతను, అతన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది నేనే. ఇప్పుడు మీరు పెద్ద సినిమాలో రామ్ చరణ్ పాట రాశాడు కదా చికిరి రాసింది అతనే, అతను ఇంట్రడ్యూస్ చేసింది నేనే. మిస్సింగ్ అని ఒక సినిమా ఒకటి, ఆ సినిమాలో అల్లే సెవెన్ పాట రాశాడు అతను ఫస్ట్ టైం. సో సుల్లు కుమార్ రెడ్డి గారు డైరెక్టర్ ఆ సినిమాకి, దానికి నేను మ్యూజిక్ చేశాను. ఇతన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశాం. సో అలాగా చేసిన వాళ్ళు కొంతమంది బాగా ఫ్లరిష్ అయ్యారు, కొంతమంది స్టిల్ వర్కింగ్. సో అదొక హ్యాపీ. ఇప్పుడు మరి మీరు ఎంకరేజ్ చేసిన, మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. మరి సాకేత్ అంటే ఏంటి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపు వచ్చింది, బయట మీకంటూ ఎలాంటి గుర్తింపు పొందారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హిందుస్థానీ క్లాసికల్ నేర్చుకొని వచ్చానండి ఇక్కడికి నేను, ఎర్రబస్ ఎక్కి 95లో. అప్పటి నుంచి ఒక 6 years ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి సినిమా ఆఫర్ కోసం ఒక 6 years తిరిగాను. అయితే సాంగ్స్ బాగున్నాయి, బాగా చేసావు అన్నారు, కానీ ఎవరో నన్ను నమ్మల. అంటే అప్పుడు ఇంత ఓడలేదు, అప్పుడు ఇలా లేదు, ఎటైరు ఇట్లా తిన్నిగా, ఇప్పుడు తిన్నే ఉన్నాను అనుకోండి, బట్ తిన్నిగా ఉండి గడ్డం ఉండి అదో రకంగా, అంటే వీడా చేసిందనే లెవెల్ ఉండేవాడిని. అపీరెన్స్ని బట్టి కూడా కొంతమంది అంచనా వేస్తారు కదా, అది మనకు తెలియదు. అట్లా చాలా వరకు ఎవరు నమ్మల. నేను అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారిని కూడా కలిశాను. సో చాలామంది కలిశాను, అప్పుడు కుదరలేదు. వర్మ గారు ఇప్పుడు దౌడ్ అని వెళ్ళిపోయారు, అప్పుడు ఏదో ఆయన ఇక్కడ లేరు. కొంతమంది ఆయన కొంతమందితో ఏం చెప్పారు, తెలుగు సినిమాలు చేయనిపో అన్నారు. అబ్బా అనుకున్నా. అట్లా కొంత ప్రయత్నాలు నావి ఫెయిల్ అయ్యాయి. తర్వాత తమ్మాడి భరద్వాజ గారి దగ్గరికి ఒక వ్యక్తి గోపి అని ఒక కెమెరామెన్ ఉండేవాడు. ఆయన జూనియర్ అమితాబ్ బచ్చన్ అంటారు అతన్ని. సీరియల్స్ అవి ఎక్కువ చేస్తారైనా. నేను సినిమాలకు ముందు కొన్ని సీరియల్ చేశాను, సౌదామిని అట్లా కొన్ని సీరియల్ చేశాను. వాటిలో వర్క్ చేస్తున్నప్పుడు ఈయన పరిచయం అయ్యారు. ఆయన నా టాలెంట్ చూసి అసలు నువ్వు ఇక్కడ ఉండకూడదు బాస్ అన్నాడు. మరి అక్కడ ఉండాలన్న, అది సినిమాలు చేయాలి మీరు, అంత టాలెంట్ ఉంది అని ఆయన తీసుకెళ్ళాను నన్ను. నువ్వెందుకు, మీరైనా అడిగాడు ఆయన కూడా, నువ్వెందుకు ఇంత టాలెంట్ ఉండి ఎలా ఉండిపోయావు అంటే, ఏం మరి తెలియదు నాకు అన్న. అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ తప్ప ఏం తెలియదు, అంటే లోక జ్ఞానం ఏం తెలియదు. మ్యూజిక్ కూడా నేర్చుకున్న వరకు కొంత తెలుసు అంతే. సో అలాగే లోక జ్ఞానం తెలియకపోవటం, తర్వాత ఎలా మాట్లాడాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇట్లాంటివి ఏమి తెలియదు. సో అతను తీసుకెళ్ళాడంటే నన్ను, అతని ఇంట్యూషన్ కరెక్ట్. ఎందుకు నువ్వు రాలేదంటే నేను ఇది చెప్పా, నాకేమి రాదండి, మిగతా అంటే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పెద్ద లేవు నాకన్నా. నేను వాయిని చూపించడం, నేను కీబోర్డ్ ప్లేయర్ని కూడా, కాబట్టి చేసి వర్కే తప్ప నేను ఆమె థియేటర్ క్రియేచర్,
రికార్డింగ్ థియేటర్లో ఉన్నానంటే మళ్ళీ ఇంటికి వెళ్ళడం అంతే, ఇంకా నాకు ఏమీ తెలియదు. సో అలాంటి వ్యక్తిత్వం ఉండటం వల్ల నేను ఎప్పుడు వెళ్ళాల, అంటే చొచ్చుకుపోయే స్వభావం లేదు, అల్లుకుపోవటం అంటారు కదా, అట్లాంటిది అసలు లేదు. అలా లేకపోవడం వల్ల ఇతను చూసి చిచ్చే ఎట్లా కాదు, నాకు అర్థమైంది నువ్వు ఎందుకు నీకు ఎవరు ఇవ్వట్లేదు, సరే ఓ పని చేద్దాం, నీలాగా నేను అందులో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేవాడిని, ఇప్పుడు ఉన్నాను, ఇప్పుడు కొంచెం మోతాదు తగ్గించాను, అప్పుడు చాలా దారుణంగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేవాడిని, ఎక్కడ ఏది ఉంటే అక్కడ అది వస్తుంది అంతే. అది హర్ట్ చేస్తుంది కదా, ఇప్పుడు యథార్థవాది లోక విరోధి, చాలామంది నచ్చదు అది. సో బై మ్యానుఫ్యాక్చరింగ్ డిఫాల్ట్ నాకు అది వచ్చేసింది. అప్పుడు నీలైన స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి ఒక ఆయన ఉన్నారు, ఆయన సరిపోతారు నీకు అని, అతను ఇంట్యూషన్ కరెక్ట్ అనమాట, ఎవరో తెలియదు నాకు, ఆయన తీసుకెళ్ళి పరిచయం చేశారు. ఆయనే తమ్మాడి భరద్వాజ గారు. ఆయన ఫస్ట్ నా ఆల్బమ్స్ విన్నారు, విని చాలా బాగుంది, చాలా బాగా చేసి మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేస్తూ ఉన్నారు. సో టెక్నికల్గా ఆయన మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు కంపోజ్ చేయటం, సాంగ్స్ కంపోజ్ చేయటం ఒక ఆర్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయటం ఇంకొక ఆర్ట్. చాలా మందికి రెండు రావు. ఇప్పుడు కొంతమంది కంపోజ్ చేస్తారు, కొంతమంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తారు, కొంతమంది కంపోజ్ కూడా చేయలేకపోవచ్చు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తారు, కొంతమంది కంపోజ్ చేయగలుగుతారు సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయలేరు. రెండు చేయలేని వాళ్ళు నాకు తెలిసి ఎక్కువ లాంగ్ స్టాండర్డ్ ఉంటుంది వాళ్ళకి. సో ఆయన అడిగారు ఈ టెక్నికల్ క్వశ్చన్ వేస్తే నేను సరే నన్ను టెస్ట్ చేయండి సార్, మీకు ఒకవేళ నేను ఎలిజిబిలిటీ నాకు ఉందంటే అప్పుడు మీరు ఆఫర్ ఇవ్వండి, ఎందుకంటే ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల ప్రాజెక్టు మనకి ఇవ్వాలి అంటే మన దగ్గర అర్హత ఉండాలి కదా, ఇప్పుడు ఎట్ట పడితే అట్లా ఇవ్వరు కదా. సో నేను ఆయనకి వేసిన క్వశ్చన్ ఆయన నచ్చింది, వెరీ గుడ్ అన్నారు ఆయన, బాగా అడిగాను అన్నారు, అంటే టెస్ట్ చేయండి అన్నా కదా నేనే. అప్పుడు నన్ను తీసుకెళ్లారు ఆయన అన్నపూర్ణ స్టూడియోస్లో, అప్పుడు రామాచలకమ్మ అని ఒక సినిమాకి తీసుకెళ్లారు, సుమంత్ లయ హీరో హీరోయిన్గా ఆ సినిమా. అది తమిళ మాతృక సత్యరాజ్ దేవే అని చేశారు. ఆ సినిమా వాళ్ళు అక్కడ ప్రివ్యూలో చూసుకుంటున్నారు. నేను వెళ్ళాను అనమాట, వెళ్తే ఆయన చూపించారు, అంటే ఆయన పిలిచారు, చూపించి ఇప్పుడు ఈ సినిమాకి నువ్వు చేస్తే ఎలా చేస్తావు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సంఘటనలు సిచ్యువేషన్స్ అనుకుని నాకు చెప్పు అన్నారు. అలాగే సార్ అని ఒక 1 వీక్ టైం తీసుకొని వెళ్ళి వినిపించా. మొత్తం వెళ్ళి ఆయన 1-2 బిట్స్ విన్నారు, విని లేచారు. ఆయన చాలా హైట్గా ఉంటారు కదా, నాకు డౌట్ వచ్చింది, నచ్చలేదే అని. వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చి ఎర్రదీసావు అంతే, బాగుంది, చాలా బాగా చేసావు, నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు, గొప్ప ప్రొఫెషనల్ అవుతావు అని, నీకు ఈ సినిమా ఇవ్వట్లేదు అన్నారు. అదేంటి సార్ అంటే ఆబ్లిగేషన్స్ ఉంటాయి కొన్ని, అది అందుకని నేను ఇవ్వలేకపోతున్నా అన్నారు. సరే ఇప్పుడు అప్పట్లో ఆయన చాలా సంవత్సరాలు ప్రెసిడెంట్ చేశారు, మన ఇండస్ట్రీకి ఛాంబర్ ప్రెసిడెంట్ చేశారు. సో ఒక ఛాంబర్ ప్రెసిడెంట్కే ఆబ్లిగేషన్స్ ఉంటే మన విషయంలో, ఇంకా వేరే డైరెక్టర్లు మనకి ఎప్పుడు ఇవ్వాలి. సో నేను పెద్దగా హోప్స్ పెట్టుకోవాలి. సరే రెండోసారి మళ్ళీ పిలిచారు, సంచలనం అని ప్రకాష్ రాజ్ హీరో ఒక సినిమా, దానికి కూడా నేను చేయాలి, అప్పుడు కూడా కుదరలా. సో రెండింటికి వెళ్ళిపోయింది ఆఫరు. ఆయన ట్రై చేశారు బట్ కుదరలా. సో నేను అందుకనే ఇంకా కాళ్ళు తీసి గోడకి పెట్టి వెళ్ళికెళ్ళి పడుకున్నా, ఇంకా మనకు రాదులే అని. అంటే సినిమా అంటే అంత ఈజీ కాదు, ప్లస్ నా దగ్గర పెద్ద బ్యాక్లాగ్ ఏంటంటే నేను ఎవరి దగ్గర అసిస్టెంట్స్ చేయాల. బహుశా అలా చేసి ఉంటే ఇప్పుడు ఈ కమ్యూనికేషన్స్, ఈ మాట్లాడుకోవటాలు, ఎవరితో ఎలా మాట్లాడాలి అని తెలిసి ఉండే ఏమో. సో నేను ఎవరి దగ్గర అసిస్టెంట్స్ చేయాల. సో మ్యూజిక్ నేర్చుకొని ప్రైవేట్ ఆల్బమ్స్ చేసి అవేవో తీసుకొచ్చి వినిపించి డైరెక్ట్గా వచ్చాను. భరద్వాజ గారి త్రూ కొన్ని టెస్టులు నేను పాల్గొని ఆయన ఓకే అయిన తర్వాత అమ్మయ్య అనుకున్నా పనికి వస్తాం అని, బట్ ఆయన ఇవ్వలేకపోయారు. సో 2 సార్లు మిస్ అయింది. 3వసారి మళ్ళీ పిలిచారు. ఇంకా అప్పుడు నా నమ్మకం లేదు, సాగవే ఉంది. అప్పట్లో పేజీలు ఉండేది. సో కాంటాక్ట్ ఇమీడియట్లీ టీ భరద్వాజ్ డైరెక్టర్ 0402375495 ఆయన ఆఫీస్ నెంబర్, ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. దానికి మెసేజ్ వస్తే నేను కాల్ చేశాను, ఆయన రమ్మన్నారు. శేఖర్ బాబు గారు మొన్న చనిపోయారు, మహానుభావుడు, ఆయన మా ప్రొడ్యూసర్ ఆ సినిమాకి, ముఠామేస్త్రి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆయన ప్రొడ్యూసర్, దానికి భరద్వాజ గారు డైరెక్టర్. పిలిచి ఎంత బాగుందో ఆ సినిమా పేరు, సో సాయి కిరణ్, రోహిత్, లయ కాస్టింగ్. సో ఆ సినిమాకి నువ్వు చేస్తున్నావు అన్నారు. నేను నిజంగా చేస్తున్నానా అన్న, అంటే అప్పుడు దాకా 2 తన్నాయి కాబట్టి, లేదు నువ్వు గొప్పగా చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, భరద్వాజ ఇంట్రడ్యూస్ చేశాను చెప్పు అన్నారు. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ సినిమా ఫస్ట్ ఆఫర్ అలా వచ్చింది. సో తర్వాత అది ఫ్లాప్, మన గ్యాప్. అయ్యయ్యో. సో ఇండస్ట్రీ అంతేనండి. ఇండస్ట్రీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి కావాల్సింది సక్సెస్. కానీ కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి,
అందులో సాంగ్స్ బాగున్నా కానీ, మ్యూజిక్ బాగున్నా కానీ, వేరే ఈవెన్ బాగుంటే దానికి సంబంధించిన వర్క్స్ వాళ్ళకి వస్తాయిగా, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రావడం అంటూ ఉంటుంది. మీకు ఆ సినిమా ఫ్లాప్ అయినా మీరు ఆ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశారు కాబట్టి మీకు వేరే సినిమాలలో మరి ఆపర్చునిటీ రాలేదా? చాలామంది ఇస్తారని మోసం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ యువి సత్యనారాయణ గారు పిలిచారు. ఆయన 3 సినిమాలు ఇస్తా ఉన్నారు. హాయ్ అని ఒక సినిమా, వాళ్ళ పెద్ద అబ్బాయి సినిమా. రెండోది తొట్టి గ్యాంగు, వాళ్ళ చిన్న అబ్బాయి సినిమా. మూడోది ఆరుగురు ప్రతివ్రతలు అనే సినిమా ఒకటి. అవి ఆయన ఇవ్వలా. అయితే నేను ఆయన అడిగాను డైరెక్ట్గా. అదే అప్పట్లో విపరీతమైన స్ట్రైట్ ఫార్వర్డ్ కదా నేను. ఆయన్నే పట్టుకుని అడిగేశాను. సార్ మీరు 3 సినిమా ఇస్తున్నారు, 3 సంవత్సరాలు తిప్పించారు, ఎందుకు ఇవ్వలేదు అన్న. ఆయన ఎట్టు చూసాడు నాకు వెళ్ళి. అంటే నాకు ఆన్సర్ చెప్తే నేను మళ్ళీ రెండోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అన్న. అంతే కదా, ఇప్పుడు పద్దాలు నేను కూడా ఆయనకి హెడేక్ అవటం ఎందుకు అని, అంతే. ప్లస్ ఆన్సర్ తెలుసుకుందామని గట్టి కారణం ఏదో ఉండి తీరాలి కదా. ఇప్పుడు ఆయన కూడా తెప్పిద్దామని ఎవరు అనుకోరు. అడిగితే ఆయన చెప్పాడు, నాకే మార్కెట్ లేదమ్మా, నీకేం ఇవ్వాలి అన్నాడు. సో మార్కెట్లో అంటే ఒక ఇది ఉండడం కూడా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అండి. మీకు మ్యూజిక్ బాగా చేస్తే రెండో సినిమా ఇవ్వటం అనేది జరుగుతుంది. అది ఇప్పుడు కాదు, ఇప్పుడు మీకు డెకే మారిపోలా. నేను వచ్చి ఇప్పుడు 30 years అయింది. అది సినిమా డైలాగ్ లాగా 30 years ఇండస్ట్రీ అనమాట. సో అప్పట్లో ఉంది, అది కరెక్టే. అందుకని ఒక ట్రిగ్గరింగ్ అయితే జరిగింది. ఇప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా నాకు 3 years గ్యాప్ వచ్చింది. అప్పుడు మళ్ళీ సీరియల్స్ అవన్నీ చేసుకున్నాం. కొంతమంది నా వెల్ విషర్స్ అందరూ ఆనందపడ్డారు, అయిపోయాడని. సో తర్వాత ఏమైందంటే సునీల్ కుమార్ రెడ్డి గారు, డైరెక్టర్ గారు, ఆయన ఒక ప్రయత్నంలో సినిమా ఇచ్చారు, పృథ్వీను సుజిత క్యాస్టింగ్. ఇక 3 years గ్యాప్ తర్వాత. సో మీరు చెప్పినట్టే మ్యూజిక్ బాగుండబట్టే కదా ఇచ్చింది. అది జరిగింది. బట్ ఏంటంటే వెరీ మచ్ గ్యాప్ అనమాట. 3 years తర్వాత ఇంకేముంటది. ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక సినిమా చేసినాక ఇంకో సినిమాకి వాళ్ళని తీసుకోవాలంటే ఫస్ట్ సినిమా చూసి అందులో ఎలా చేశాడు అని తీసుకుంటారా, లేకపోతే ఒక సినిమా తీసుకుంటున్నప్పుడు సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని వాళ్ళు ఏమైనా కొన్ని సీన్స్ ఇచ్చి దీనికి ఎలా చేస్తావు అలా చేస్తావు అని అడిగి తీసుకుంటారా? అంటే వాళ్ళకి ఏమైనా టెస్ట్ లాంటివి పెట్టి తీసుకుంటారా? అంటే మీరు అప్పటికి ఒకటేగా సినిమా చేసింది. అవునండి, దాని వర్క్ని బట్టే ఉంటుంది అంతే. మన హిస్టరీని బట్టే మనకి ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ ఉంటుంది. సో అప్పట్లో అది బాగుండేది. నాకు తెలిసి దాదాపు ఒక డెకే వరకు బాగుంది. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రొఫెషనలిజం ఉంది అందరికీ. తర్వాత క్రేజీగా ఉన్నారు అందరూ. సో ఆ క్రేజీ వరల్డ్ అనేది మేబీ నన్ను అదే దూరం పెట్టి ఉండొచ్చు. వీళ్ళు కూడా ఇప్పుడు భరద్వాజ సినిమా తర్వాత ఈ మన వేణు గారు కూడా సినిమా ఇస్తాను ఎవరా, రాంప్రసాద్ గారు చెప్పారు డైరెక్టర్. ఎందుకు మీ విషయంలో అందరూ సినిమా ఇస్తానని ఇవ్వకపోవడం? నాకు తెలిసి అందరూ ఒకేలా ఎందుకు ఫీల్ అయ్యారు? నాకు తెలిసి ఒక 10 మంది డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ ఇస్తా అన్నారు, ఇవ్వలేకపోయారు. ఎందుకంటే అది వాంటెడ్లీ అయి ఉండకపోవచ్చు. బట్ వాళ్ళు నన్ను ఏమనుకుని ఉంటారంటే, భరద్వాజ సినిమా చేస్తున్నాడు కదా, ఇది రిలీజ్ అయిన తర్వాత మన ఇద్దాం అంటే ఫేమ్ని బట్టి. ఇప్పుడు అది బాగా ఆడింది అనుకోండి, సపోజ్ ఆడి ఉంటే నాకు వచ్చి ఉండే ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితి నాకు ఉండేది కాదు. ఇలా మీకు చెప్పాల్సిన అవసరం ఇచ్చి ఉండేది కాదు. ఏది అది వర్కౌట్ అయి ఉంటే. అంటే మీ ఆ టైంలో సినిమాలు బాగా ఆడిన వాళ్ళే అంతే నెక్స్ట్ ఆపర్చునిటీస్ వాళ్ళకి వచ్చినాయి అంటారా? అంతే, డ్యామ్ షూర్. లేకపోతే ఇప్పుడు మ్యూజిక్ బాగుంటే అంతెందుకు, ఇప్పుడు భరద్వాజ గారు నాకు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నేను సరిగ్గా చేయలేదు అనుకోండి వర్క్. నేను ఇందాకనే చెప్పాను మీకు, సినిమా అంటే లక్షల కోట్లు పెడతారు కదా. ఇప్పుడు ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చారంటే వాడిని ఎన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు ఎవరైనా. ఇప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళు నాశనం చేసుకోరు కదా. మీకు సొంత రిలేటివ్స్ని కూడా ఇండస్ట్రీ రానివ్వరు టాలెంట్ లేకపోతే, ఎందుకంటే వీడి పేరు పోద్దని. అట్లా మీ ప్రతి చోట ఉంటుంది. కాబట్టి ఏంటంటే హెన్స్ ప్రూవ్డ్ అయినా కూడా మన వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సక్సెస్ కావాలి. ఇక్కడ సెంటిమెంటల్ ఫెలోస్ ఉండొచ్చు, తప్పలేదు. బట్ సెంటిమెంటల్ ఫూల్స్ ఉన్నారు, అది ప్రమాదం. తప్పుడు కాదు, ప్రమాదం. ఎందుకంటే గుడ్డిగా నమ్మటం వేరండి, ప్రాక్టికల్గా చూడటం వేరు. అందుకని నేను ఆ తర్వాత సునీల్ కుమార్ రెడ్డి గారి ప్రయత్నం సినిమా చేశాను. తర్వాత మళ్ళీ ఆయనదే మిస్సింగ్ అని, బెస్ట్ ఫ్రెండ్స్ అని. తర్వాత మలయాళంలోకి వెళ్ళాను, అక్కడ ఒక 2 films చేశాను, స్ట్రైట్ మలయాళం ఫిలిమ్స్. మీకు ఒక సినిమా వస్తే అంటే ఆ సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఆ దానికి మ్యూజిక్ కంపోజ్ చేయాలని వెళ్తూ ఉంటారా మ్యూజిక్ డైరెక్టర్స్? లేకపోతే అందులో అంటే మీ టాలెంట్ ప్రూవ్ చేసుకునే విధంగా ఉంటేనే అది మీకు సక్సెస్ అవుతుంది అని నమ్మకం ఉంటేనే చేస్తారా? సక్సెస్కి ఎక్కడ అసలు ఒక మీటర్ లేదండి. నెంబర్ 1, ఇప్పుడు జరుగుతున్న ప్రతి సినిమా చిన్న కాడి నుంచి పెద్ద టెక్నీషియన్ అయి ఉండొచ్చు, డైరెక్టర్ అయి ఉండొచ్చు, హీరో అయి ఉండొచ్చు, ఎవరైనా ఉన్నాయి. ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పమని చెప్పండి,
సక్సెస్ అవుద్దని ఎజ్యూమ్ చేస్తారు, నమ్ముతారు. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రాసాం, ఈ స్క్రిప్ట్ బేస్ ఇప్పుడు పూజ చేస్తారు, కొబ్బరికాయ ఏం కొడతారు, దేవుడా నా సినిమా సక్సెస్ అవ్వాలని కొడతారు, అంతే కదా. సో ప్రతి వాళ్ళకి సక్సెస్ అవుద్దని నమ్మకంతోనే మొదలు పెడతారు. ఓన్లీ అది ఎజ్యూమ్ అంతే. ఇప్పుడు మీ వర్క్ మీద మీ కాన్ఫిడెన్స్ ఉంటుందండి, మేమే మీకు ఉంటుంది. అది ఎప్పుడు స్టార్టింగ్ పాయింట్లో డెఫినెట్గా గట్టినే ఉంటుంది, లేకపోతే మీరు అసలు మొదలు పెట్టరు. ఇప్పుడు ఇన్ని కోట్ల ప్రాజెక్టులు చేస్తున్నారు, ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్స్ ఏ ఉద్దేశంతో చేస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మనం హిట్ అవుద్దని చేస్తారు. అట్లానే ఇప్పుడు టెక్నీషియన్ నేనున్నాను, నేను ఏ సినిమా పని చేసినా ఏమనుకుంటాను, ఇది హిట్ అవుతుందేమో అనుకుంటాను. హిట్ అవ్వడం కోసం నా వంతు బాధ్యతగా నేను ఎప్పుడు నాకు ఇది లేదు అంటే బద్ధకం కానీ పని దొంగ లేకపోతే ఇది కానీ ఉండదు నాకు. నేను ఎప్పుడు 100% ఎఫర్ట్స్ పెడతాను. మేబీ అందుకనే ఇప్పటికి కూడా ఎక్కడో ఒక చోట మీకంటూ ఒక గుర్తింపు రావాలి కదా. సాకేత్ సాయిరామ్ వచ్చింది. ఇప్పుడు సునీల్ కుమార్ రెడ్డి గారి సినిమాలు చెప్పే కదా, తర్వాత నా అనేవాడు, తర్వాత ఏనే చేశాను. 95లో గ్రామం అనే సినిమాకి గుర్తింపు వచ్చింది, ఎందుకంటే ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది, నాకు ఒక స్టేట్ అవార్డు వచ్చింది, భారతముని అవార్డు వచ్చింది. అప్పుడు బాగా గుర్తింపు వచ్చింది. తర్వాత మన మీడియా మిత్రులు కూడా చాలా వరకు మంచి పబ్లిసిటీ ఇచ్చారు. అవును, అంటే ఆ గుర్తింపు చాలదు కదా, మీకు అవకాశాలు రావాలి ఆ గుర్తింపుతో. వస్తే అనుకున్నాం అందరం, ఒక 3 months దాకా మంచి పిఆర్ వచ్చింది మా అందరికి. అంటే చాలా వరకు తెలిసింది. మోస్ట్ ఆఫ్ ఆల్ నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, నార్మల్ పీపుల్ కూడా అది రీచ్ అయింది. అది బాగానే ఉంది. తర్వాత ఏమైందంటే మళ్ళీ 3 years గ్యాప్ వచ్చింది. అయ్యయ్యో. ఆ తర్వాత నాకు అర్థం కాలేదు. అంటే నేనేమనుకున్నానంటే ఆ సినిమాతో మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అనుకోలే. ఆ సినిమాతో మనకి సినిమాలు వస్తాయి, వర్క్ వస్తుంది. ఇప్పుడు సక్సెస్ ఎవరి చేతుల్లో లేదండి, హార్డ్ వర్కే. 1, 2 మనీ అంటారా, మనీ డిపెండ్స్ ఆన్ ద సక్సెస్ అగైన్. ఇప్పుడు ఎవడు పని చేసినా ఇదే బ్రెయిన్ పని చేయాలి. ఇప్పుడు నేనున్నా, నా టాలెంట్ ఉంది అనుకుందాం, ఇప్పుడు నాకు మీరు ఇంత అమౌంట్ ఇచ్చినా అంత అమౌంట్ ఇచ్చినా బ్రెయిన్ అదే ఉంటుంది. మరి 3 years లో మీరు అంటే అవకాశాల కోసం మీరు ట్రై చేయాలి కదా, అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. చేశాను. తర్వాత నాకు చేశాను కాబట్టి తెలుసుకున్న ఒక విషయం మన ఇండస్ట్రీ గురించి, ఒక నగ్న సత్యం. ఏంటది? నాకు అప్పుడు ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు వచ్చింది. ఇండస్ట్రీకి కావాల్సింది ఉత్తమ కాదు, ప్రముఖ. అది తెలుసుకున్నా. ఎందుకంటే ప్రముఖ అయితేనే ఇక్కడ సస్టైనిటీ ఉంటుంది, లేకపోతే ఉండదు. అట్లా అనుకుంటే ఇండస్ట్రీకి ఎంతమంది కొత్త వారు ఎప్పటికీ ఈ సీజన్ ఈ జనరేషన్ ఆ జనరేషన్ వస్తూనే ఉన్నారు. అండ్ అటర్ ఫ్లాప్ అయినా అందులో మ్యూజిక్ బాగుంటే నెక్స్ట్ ఆపర్చునిటీస్ వస్తూనే ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు నాకు రీసెంట్గా ఇప్పుడు అంటే కొంచెం పాత సినిమా వానా మూవీ ఉంది కదా, వానా. అవును, కమలాకర్ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఎస్. అండ్ ఆ సినిమా ఫ్లాప్ అయింది, కానీ అందులో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్కి కానీ అండ్ ఇతను డిఎస్పి దాని నుంచే కదా. కాదు, కమలాకర్ ఇప్పుడు ఏడి మరి. ఓకే, లేదంటారు. ఏడి చూపిస్తుంది నాకు. కమలాకర్ గారు చాలా బాగా చేశారు. ప్రాణం మ్యూజిక్ మీరు ఉన్నారా? ప్రాణం సినిమా, నరేష్ సినిమా. నరేష్ నిండు నూరేళ్ల సావాసం చాలా బాగుంటుంది. అవునా? అవును. ఆయన ఏడి మీకు దానిలో ఎగ్జాంపుల్ దొరుకుతుంది. పోనీ ప్రేమే నీకు మ్యూజిక్ డైరెక్టర్ అంటే కాదు, ఇంత మంచి మరి ఎందుకు వీళ్ళకి ఫ్యూచర్ ఉండట్లేదు? అదే క్వశ్చన్, అదే ఆన్సర్. ఉత్తమే వాళ్ళు తీసేస్తారు, మన వాళ్ళు మా తీసేస్తారు, ఉత్త అయిపోతారు. అంటే ఇండస్ట్రీ వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్, అంటే అదే హిట్ అవ్వాలండి. సే మీరు ఇక్కడ బాగా చేశారా బాగా చేయలేదా అనేది పాయింట్ కాదు. ఇప్పుడు మీకు ఎంత విద్వత్ ఉంది, ఎంత విద్య ఉంది, విజ్ఞానం అనేది అసలు నథింగ్. ఓన్లీ ద మెజర్మెంట్ ఈజ్ సక్సెస్. మీరు ఒక సినిమా హిట్ అయిందా, మీ పాట ఓ మాదిరి మోస్తరుగా చేసినా కూడా ఆటోమేటిక్ మీరు అద్భుతమైన సంగీతం ఇచ్చారని అనుకుంటారు ఇక్కడ. అలా అనుకుంటే చాలు కదా, కంటిన్యూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన అదే వానలోంచి నేను తీశాను కదా ఎగ్జాంపుల్. వేర్ ఈజ్ కమలాకర్ గారు? దట్స్ మై క్వశ్చన్. మీరు ఇప్పుడు ఆ పాటను ఎన్ని సంవత్సరాలు మోసారు మైండ్లో? ఇప్పుడు మీకు గుర్తొచ్చింది కదా, అంటే అతని టాలెంట్ ఎంత గొప్పగా ఉంది. నా గురించి కాసేపు పక్కన పెడదాం. కమలాకర్ గారు బేసికలీ ప్రొఫెషనల్ ఫ్లూటిస్ట్. ఆయన అన్ని పాటలు అద్భుతం ఆ సినిమాలో, చాలా బాగా కంపోజ్ చేశాడు ఆయన. అసలు ఎప్పటికీ మర్చిపోలేము. ప్రాణం ఇంకా బాగుంటుంది. అవును, ప్రాణం తర్వాత వాన. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాట్ ఓన్లీ మీ, నేను ఎగ్జాంపుల్ కాదు, చాలా మంది ఉన్నారు. నేను చెప్పేది ప్రాసెస్. అంటే ఇండస్ట్రీ లోపించింది ప్రొఫెషనాలిటీ. ఫేట్ ఎప్పుడు ఎవరి చేతులు లేదుగా.
మనం కొనుక్కురాలేం కదా. ఇప్పుడు ఒక కొట్లో జరుగుద్ది సక్సెస్ అయితే ఇప్పుడు నేను వెళ్ళి కొనుక్కోసుకుంటా. ఇప్పుడు మీ సినిమాలన్నీ ఫెయిల్ అయ్యాయి. ఇంకా మీరు చేసిన సినిమాలన్నీ కూడా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫేట్ కదా. కాదు, ఫేట్లో కూడా నాది వెరైటీ ఫేట్. ఎందుకంటే అన్ని సినిమాలు ఫెయిల్ అయిపోతాయండి, ఆ ఇంటికి వెళ్ళిపోతారు. ఈ పాటి నేను ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ అదే ఎర్రబాస్ ఎక్కి. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదు? ఆ పాయింట్కి వస్తే నేను చేసే సినిమాలు హై స్కూల్ హిట్. హై స్కూల్లో సినిమా చేశా, అవును, అది హిట్ ఫిలిం. ఇదే 95లో గ్రామం నరసింహానంది డైరెక్టరు, అది ఫ్లాప్ అయింది, నేషనల్ అవార్డు సినిమా. ఎందుకంటే ప్రేక్షకులు మంచి సినిమాలు ఆదరించరు, ఊగిన అంటారు అంతే. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మసాలా సినిమా, అది చెబితే ఒప్పుకోరు, కానీ లోపల అదే ఉంటుంది. అంటే మీరు ఇప్పటికీ కూడా ఓటమిని, అంటే నేను ఫెయిల్ అవ్వలేదు, నేను ఇంకా సక్సెస్ అవ్వగలను, నేను ఇవన్నీ దాటుకొని ముందుకు వెళ్ళగలను అని ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారా? చేస్తున్నా. ఎందుకంటే నేను ఫెయిల్ అవ్వాలి అంటే నాకు అసలు ఒక ఆఫర్ కూడా రాకుండా అయిపోవాలి, అప్పుడు నేను ఫెయిల్ అయినట్లు లెక్క. వస్తూ ఉన్నాయి, నన్ను ఎవరు నమ్మలేదండి, నాకు అసలు ఏ ఆఫర్ లేదు, అప్పుడు నేను ఒప్పుకోవాలి కదా ఫెయిల్యూర్ అని. మరి ఫైనాన్షియల్గా ఏంటి సిచ్యువేషన్? ఫైనాన్షియల్గా అంటే ఇదే ఫీల్డ్ నమ్ముకున్నా కాబట్టి తప్పదు, అంతే. ఇక మరి మీ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంది మరి? మా ఫాదరే నాకు బ్యాక్ బోన్. ఇన్ని ఇయర్స్లో ఇండస్ట్రీలో ఉండి ఏం సంపాదించారు మీరు? ఏం సంపాదించలా, గుడ్ విల్ తప్ప. ఓకే, ఎలా మరి ఫ్యూచర్ అట్లా అనుకుంటే నమ్మకం ఉందా? మరి మీరే అంటున్నారు ఇండస్ట్రీలో ఉన్న లోపాల గురించి మీరే చెప్తూ ఉన్నారు, మరి ఏ నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు? నేను ఒకటే ఫీల్ అయ్యేది, ఇప్పుడు నేను సస్టైనిటీ ఉండదండి మనం పనికి రాకపోతే. సస్టైనిటీ ఖచ్చితంగా ఉండదు. ఎంతైనా ట్రై చేయండి, లాబింగ్ చేయండి, ఇంకేం చేయండి, మీకు వర్త్ లేకపోతే సస్టైనిటీ ఎప్పుడు ఏ ఫీల్డ్ కూడా ఉండదు. అది ఏదో తాత్కాలికంగా ఉండే వెళ్ళిపోద్ది. నేను 30 years ఉండకూడదు, అది నా లెక్క, ఉండకూడదు నా అగ్రి టాలెంట్ లేకపోతే. అప్పుడు నాకు అర్థమైపోయి ఉండేది ఈజీగా, హెన్స్ ప్రూవ్డ్ కాబట్టి వెళ్ళిపోతాను. నేను బీఎస్సీ మ్యాథ్స్ చదువుకున్నా, నాకు లెక్కలో ఐడియా ఉంది. సో లెక్కల్లో ఏంటంటే ఖచ్చితంగా ఉండరు ఎవరు, సక్సెస్ లేకపోయినా టాలెంట్ లేకపోయినా. నాకు సక్సెస్ రాలేదు, నాకు తెలిసి భగవంతుడు టాలెంట్ ఇచ్చి సక్సెస్ మర్చిపోయాడు అనుకుంటున్నాను, అందుకు గుర్తు చేస్తున్నాను, చూద్దాం. ఇప్పుడు ఇండస్ట్రీలో డైరెక్టర్గా ట్రై చేస్తున్నారా, యాక్టింగ్ పరంగా ట్రై చేస్తున్నారా, లేకపోతే మ్యూజిక్ డైరెక్టర్గా ట్రై చేస్తున్నారా? నేను మ్యూజిక్ డైరెక్టర్ అండి, యాక్టింగ్ నాకు తెలియదు. డైరెక్షన్ కూడా ఎవరు బయట వాళ్ళు ఎవరు కదా, అది కూడా మళ్ళీ అగైన్ కమింగ్ టు ద సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఎవరు బయట ఎవరు, కాబట్టి నేనే చేసుకోవాల్సి వస్తుంది. డైరెక్షన్ అనేది నేనే చేసుకుంటా కదా, వేరే వాళ్ళకి ఏం చేయటం అంత సీన్ లేదు. ఒక అతను వచ్చాడు ప్రొడ్యూసర్ చేయమని, అతను కొంచెం నాస్టీ సబ్జెక్ట్ చెప్పాడు, కొంచెం బూతు సంబంధించిన కంటెంట్ చెప్తే, సార్ మాకు నేషనల్ అవార్డు వచ్చింది, అంత పేరు వచ్చిన తర్వాత పేరు నిలబెట్టుకోవాలి కదా, సో నేను నాస్టీ సినిమాలు చేయలేనండి, ఇప్పుడు నేను చేసిన సినిమాలన్నీ చూడండి అన్నీ బెస్ట్ ఫిలిమ్సే, మంచి మంచి ఫిలిమ్సే ఉంటాయి తప్ప సిగ్గుపడే సినిమాలు ఇప్పుడు చేయలేనని చెయ్యను అన్న. అలాగే ఒక ప్రొడ్యూసర్ని నో చెప్పా, అప్పుడు ఆ మూమెంట్లో వచ్చింది. అంటే ఈ సినిమా మనం అమ్మాం కదా, ఇది మార్కెట్లో వెళ్ళింది కాస్త, అందుకని వేరే సినిమా వచ్చింది. కానీ అతను కంటెంట్ అతనే వేస్తా అని చెప్పేసి ఒక దిక్కుమాలి కంటెంట్ ఇచ్చాడు, నాస్టీగా ఉంది, నాకు అది ఇష్టం ఉండదు అట్లా. ఇప్పుడు అడల్ట్ కంటెంట్ మనం చేయలేం, అందుకని నా వల్ల కాదండి అన్న. అట్లాగే పోయింది ఆఫర్, నేనే వదులుకున్నా, అట్లాంటివి చేయడం కన్నా ఖాళీ కూర్చోవడం బెటర్ అని. అందుకే ఇప్పటికి కూడా అదే భగవంతుడి వల్ల. విచిత్రం ఏంటంటే మీకు నా విషయంలో ఇప్పటికీ నేను మ్యూజిక్ చేస్తున్నా వేరే వాళ్ళకి. ఇప్పుడు ప్రస్తుతం హిందీ సినిమా కూడా చేస్తున్నాం, హిందీ సినిమా చేస్తున్నాం, దానికి బ్యాక్గ్రౌండ్ స్కోరు చేయాలి, ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. మీకున్న ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు మీరు సినిమాలు ఏమైనా చేస్తూ ఉంటే మీకు ఆ సినిమా ఉంటుందా పోతుందా ఏంటి అని కొంచెం అన్న ఆ ఫీల్ అనేది ఉంటుందా మీకు? లేదండి, ఆ జడ్జిమెంట్ వచ్చిందంటే అలాంటివి ఎత్తుక్కుంటా కదా, అంతే కదా. ఇప్పుడు మనకి సినిమా బాగా ఆడుద్దని తెలిస్తే అలాంటివే మ్యూజిక్ చేస్తాం. ఇప్పుడు నేను ఐఎమ్ థర్స్టీ ఆఫ్ ఇది కాదు, ఆపర్చునిటీస్ కాదు, సక్సెస్. ఇప్పుడు ఈ నియాస్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఎంతో మందితో కాంటాక్ట్స్ ఉంటాయి కదా, సో ఇండస్ట్రీలో సగం అలాగే ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి, తెలిసిన వాళ్ళు కాంటాక్ట్స్. సో మరి మీకు ఎలాంటివి ఏం రాలేదా? నా విషయంలో ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఈగో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటారండి, ఇక్కడ పర్సనల్ ఈగో చాలామందిగా ఉంటుంది, అట్లనే ప్రొఫెషనలిజం చాలామంది తక్కువ ఉంటుంది. ప్రొఫెషనలిజంకి అసలు స్పెల్లింగ్ కూడా తెలియదు అలాగే. ఎందుకంటే నేను డైరెక్టర్ అయిన తర్వాత కొంతమంది నాకు తెలిసిన డైరెక్టర్లు నా మ్యూజిక్ ఇవ్వడం మానేశారు. అబ్బా డైరెక్టర్ అయిపోయాడా, ఆడే ప్రొడ్యూసర్ అయిపోయాడా, ఆడు వీళ్ళని కూడా చేస్తున్నాడా, ఇది ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను డైరెక్టర్ అవడంలో వాడికి వచ్చే లాస్ ఏంటో నాకు తెలియదు,
వాడు ప్రొడ్యూసర్ నేను దెబ్బేయట్లేదు. నాకు ethics ఎక్కువ. ఇండస్ట్రీలో అంటే ఎనిమీస్ ఉన్నారా? మీన్స్ మీకు పడని వ్యక్తులు చాలా మంది ఎనిమీస్ ఉన్నారు. ఉండదండి. ఇది ఆ. ఎనిమీ కాదు. ఇది అంటే- చెప్పని ఒక గ్రెడ్జి. లోపల ఈగో ఉంటుంది వాళ్ళకి. ఆ వీడు డైరెక్టర్ అయిపోతాడా అని. సినిమా ఇండస్ట్రీ కాకపోతే ఇంకేంటి మీరు మొత్తం మొత్తం ఇండస్ట్రీతో ఉంది మీ ప్రయాణం అంతా కూడా. సో ఇది కాకుండా నేను ఇంకా వేరేది చూసుకుందాము, ఎందుకు నాకు ఈ అప్స్ అండ్ డౌన్స్ మరీ ఇంతలా అని మీకు ఎప్పుడు అనిపించలేదు? అనిపించింది. ఒకసారి అనిపించింది. ఎప్పుడంటే మన ఓన్ ఫిల్మ్ చేసినప్పుడు బాగా 2 ఫిల్మ్స్ చేసిన తర్వాత గ్యాప్ వచ్చింది మళ్ళీ. సఫర్ అయ్యా బాగా. అదే డబ్బులు రాలేదని చెప్పా కదా. ఆయన ఓటీటీలు పెట్టాక డబ్బులు రాలేదు సినిమాకి అని చెప్పా కదా. అప్పుడు అతనికి మనం మరి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కదా. డబ్బులు పెట్టినా డబ్బులు ఇవ్వాలి కదా. అప్పుడు మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా, ఏంటిది ఇలా అయింది, ఒక బాధ వేస్తుంది. మానేద్దాం మొత్తం, వైండప్ చేద్దాం అనుకున్నాం. నెక్స్ట్ వాట్ అంటే మళ్ళీ అది నన్ను అడుగుతుంది నెక్స్ట్ వాటని. ఏంటి వాటని కూడా క్వశ్చన్ వేస్తున్నావా, నువ్వేం చేస్తావు చెప్పరా అంటుంది. అంటే మనలో ఉన్న ఒక సెల్ఫ్ రిలేషన్ అంటుంది దాన్ని, జడ్జిమెంట్. అంటే మన ఆత్మను మనం అడిగాం అనుకోండి, అది నన్ను చూసి ఎక్కిరిచ్చింది. 30 years ఖర్చు పెట్టిన టయానికి =0 చేసుకున్నావు, నువ్వేం సాధించకపోతే నీకు అర్థం ఉండదు అంది. పోనీ దాన్ని కూడా మనం చంపేసుకుందాం ఆ క్వశ్చన్ కూడా. పోనీ మనం మన క్యాలిబర్ ఏంది, ఏం చేయగలుగుతాం. ఇప్పుడు డిగ్రీ అంటే ఈ రోజుల్లో పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా. నార్మల్ డిగ్రీ మ్యాటర్ ఉంది. దానివల్ల మీరు ఏం చేయగలుగుతారు, ఏం చేయలేరు. ఏం చేయగలుగుతారు చెప్పండి. ఇప్పుడు నాకేం తెలియదు, నేను ఇంకా వేరేదైనా చేయగలుగుతానంటే ఏం లేదు. అందరూ ఇప్పుడు మనకున్న ఈ ఎక్స్పీరియన్స్లో ఎంత ఓల్డ్ ఏజ్ తర్వాత ఇంకేం ఉండదు. ఇప్పుడు నా 50 years ఉన్నాయి. ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చి ఏం చేయగలుగుతా మీరే చెప్పండి. ఇప్పుడు నేను కొత్త కోర్సు నేర్చుకొని మళ్ళీ వీడి పైథాన్లో ఇవన్నీ నేర్చుకొని మళ్ళీ 5 years ఎంతో కష్టపడి ఫారెన్లోకి వెళ్ళి సెటిల్ అవునా, పోనంత సరిపోద్దా టైం. ఏదో అప్పుడే ఏడ్చుంటే బాగుండేది అనిపిస్తుంది, అంతే కదా. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెల్ఫ్ జడ్జిమెంట్ ఉండాలి. నాకు అనిపించింది ఒకటే, ఏమనిపించిందంటే నేను ఇక్కడ పుట్టకుండా ఉండాల్సింది అనిపించింది, అంతే. అంటే వేరే లాంగ్వేజ్లో నేను చేసి ఉంటేనండి అట్లీస్ట్ నాకు వర్క్ ఉండేదండి. ఇప్పుడు మీకు వేరే తమిళ్ కానీ మలయాళం కానీ గ్యాప్స్ ఉన్నప్పుడు మరి మీరు అక్కడ ట్రై చేయలేదా? మీకు ఒక సినిమా పడ్డాక మళ్ళీ 3 years గ్యాప్ అట్లా 2 times జరిగింది. అవును, మరి వై డిడ్ంట్ యు ట్రై ఇన్ అనదర్ లాంగ్వేజ్? లాంగ్వేజ్లో గ్రిప్ లేదు కదా. ప్లస్ ఇక్కడే లాంగ్వేజ్లో గ్రిప్ ఇక్కడే పెద్ద అవసరమే తెలియాలి కదా. నేను ఎంత కష్టపడ్డా అనుకుంటున్నారు మీరు. నేను మలయాళం సినిమా చేసేటప్పుడు మామూలు కష్టపడాల. మలయాళం 2 సినిమాలు చేశాను, స్ట్రైట్ మలయాళం ఫిలిమ్స్. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు 2 చేశారు అక్కడ, కీరవాణి గారు, విద్యాసాగర్ గారు చేశారు. నాకు తెలిసి తర్వాత నేనే. మిగతా వాళ్ళు మలయాళం వాళ్ళు వేరే వాళ్ళని వాళ్ళు అసలు నేటివిటీ ఇంపార్టెంట్. సక్సెస్ ని ఎంకరేజ్ చేస్తుంది అంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. సక్సెస్ ఉన్న వాళ్ళు అండ్ కొత్త వాళ్ళు కూడా వచ్చి ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. ప్రూవ్ చేసుకోవటం ఏం లేదండి, అది ఇప్పుడు వచ్చేది గో విత్ ద ఫ్లో. ఇప్పుడు వీళ్ళు వచ్చే వాళ్ళకి ఎవరికి ఏం తెలియదు అసలు. అంటే నాలెడ్జ్ గురించి కాదు, సక్సెస్, ప్రొఫెషనలిజం వీటి గురించి చెప్తున్నాం. ప్రొఫెషనలిజం అనేది చాలా మందికి లేదు. అందరు షార్ట్ కట్లు బ్యాచ్ ఉన్నారు ఇప్పుడు. అంతెందుకు నేనే అనుభవించా ఒక ఫీలింగ్. నేను ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆపేద్దాం అనుకున్నా, ఇది ఆపేది ఆన్ చేద్దామని. ఎందుకంటే టెక్రేస్తారని తెలుసు నాకు, అబ్బా ఇది కూడా డైరెక్టర్ అవుతాడా అంటారని తెలుసు. అందుకని అది ఆపేద్దాం అనుకున్నానండి. కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి ఇద్దామని ఒక అతన్ని చూశాను, షార్ట్ ఫిల్మ్స్ చేశాడు ఒక అతను ఎవరో. అతను కాల్ చేసి నెంబర్ పట్టుకొని, నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను కదా, కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి ఇద్దామని. అతను కథ ఏంటి, డైరెక్టర్ ఏంటి ఏం అడగలా, బడ్జెట్ ఎంత అన్నాడు. ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్. నేనే అడగలే ఎవరిని ఇంతవరకు. ఫస్ట్ ఫోన్ కాల్ చేసి సినిమా ఉందంటే బడ్జెట్ ఎంత అనం మనం. ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, డైరెక్టర్ ఎవరు ఏంటి మొత్తం, అప్పుడు కథా కమర్షియల్ తెలుసుకొని సినిమా, ప్రతి సినిమాకి ఒక ఆరా ఉంటుంది మినిమం. ఎలాగా అంటే మనం ఏ సినిమా చేయబోతున్నాం అలాగా. ఇప్పుడు నేను ఉన్నాను, సొంత ఊరు సినిమా చేశాను, దానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది, బెస్ట్ డైరెక్టర్ ఎల్బీ గారికి వచ్చింది, బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎల్బీ గారికి వచ్చింది, బెస్ట్ యాక్టర్స్ తీర్థాకి వచ్చింది, 4 నంది అవార్డులు వచ్చినాయి. అంటే మనం చేసే సినిమాకి ఎక్కువ అవార్డులు రావడం వల్ల జనాలు నన్ను అవార్డు ఓరియంటెడ్ ముద్ర కూడా వేశారు కొంతమంది. ఇది కూడా ఒక మైనస్. నేనేం చెప్పానా నాకు అవార్డు సినిమాలే కావాలని, అవి వచ్చాయి అంతే. తర్వాత కొంతమంది ఇది కూడా అడిగారు, ఏమని అడిగారు, మీరు మెలోడీ సాంగ్స్ భలే కంపోజ్ చేస్తారండి అన్నారు. మెలోడీ సాంగ్స్ నా దగ్గర నుంచి తీసుకున్నారన్నారు అని చెప్పా. అదేంటి సార్ అంటే, అవును మరి ఇప్పుడు డైరెక్టర్ మైండ్ సెట్ బట్టి ఉంటుందండి. ఇప్పుడు నా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది డైరెక్టర్ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. డైరెక్టర్ మైండ్లో ఏముంటుంది, కథ ఉంటుంది ఒకటి, ఆ కథకు తాలూకు ఎలాంటి సినిమాటోగ్రాఫర్ కావాలి, ఎలాంటి మ్యూజిక్ కంపోజర్ కావాలి, ఎలాంటి క్యాస్టింగ్ కావాలి, ఎలాంటి క్యాస్ట్యూమ్ కావాలి, ప్రతిదీ ఉంటుంది. ఇప్పుడు ఆ కథ తల్లివేరు లాంటిది రూట్, దాని నుంచే కదా మీకు ప్రతిదీ వస్తుంది.
నా దగ్గర ఎక్కువ తీసుకుంది ప్రతి డైరెక్టర్ మెలోడీ. ఎక్కువ మెలోడీ తీసుకున్నారు. మరి అట్లా అనుకుంటే మరి మాస్ తీసుకున్నాడు ఆయన. ఆదాబ్ హైదరాబాద్లో ఒక ఐటమ్ సాంగ్ చేశా, ఒకటే ఉంటుంది సాంగ్, కానీ ఆ సాంగ్ కోసం రిపీటెడ్ ఆడియన్స్ వచ్చారు. ఓకే. అది నాకు ఆశ్చర్యపరిచింది. సో హెన్స్ ప్రూవ్డ్ కదా, నేను అది కూడా చేయగలుగుతా కదా. కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ముద్రలు వేస్తారు. ఆ సాంగ్ ఏంటి ఒకసారి వినిపిస్తారా? ఏదండి ఆదాబ్ హైదరాబాద్ లో. అది అది లిరిక్స్ గుర్తులేదు. అది గుర్తులేదా? హిందీ కదా, హిందీ అంటే కొంచెం మళ్ళీ అది అక్కడికి వెళ్ళిపోతుంది, సైడ్ లేదు కొంచెం. ఓకే. వలీషా అని మీకు ఎట్లా పేరు వచ్చింది? అది ఇండస్ట్రీ వేరే వేరే పేరు పెట్టారు వాళ్ళు, అలా పెడితే బాగుంటుంది అన్నారు, బాలీవుడ్కి అలా పెడదామండి అన్నారు. సరే హిందీ సరే అని పెట్టమని చెప్పా. హిందీ అని మలయాళంకి ఆ పేరుతో పెట్టారు వాళ్ళు. సో సరే ఓకే అన్న, అంతే. అది ఒక వాళ్ళ సెంటిమెంట్ అది. సో నేనేంటంటే బేసికలీ ఎదురుడు ఏమనుకుంటాడో అనేది చెప్పే కదా ఇందాక మీకు, అట్లా మొహమాటిస్ట్ నేను. సో మొహమాటిజం వల్ల చాలా కోల్పోయా. ఓకే. ఇండస్ట్రీకి ఓన్లీ టాలెంట్ కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కొంచెం స్మార్ట్ ఇవన్నీ ఉండాలంటారా? ఇప్పుడు ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడు ఖచ్చితంగా ఆ ప్లగ్గిన్ వేసుకోవాల్సిందే. ఉత్త సాఫ్ట్వేర్ పనికిరాదు, ప్లగ్గిన్ కూడా వేయాలి, తప్పదు. నాకు అది లేదు, బట్ అందుకే నేను కొంత ఇది చేసుకుంటున్నా. ఎలా అంటే 100% స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ని 10% తగ్గించా, 10కి తీసుకొచ్చా, 90 తీసా. అడిగితే చెప్తా, అడగకపోతే చెప్పను, అంతే. ఏదైనా అంటే చెప్పే అభిప్రాయం కూడా అలా నేను మోల్డ్ చేసుకున్నా, ఎందుకంటే ఇది చాలా అవసరం. సో మన ఇండస్ట్రీలో ఏంటంటే భజన చేయాలి, నాకు భజన చేత కాదు. మరి ఎలా ఇప్పుడు భజన కూడా అవసరం కదా, మరి మిమ్మల్ని మీరు మార్చుకోవాలి కదా. మార్చుకుంటున్నా కదా, అదే భజన చేయను, భజన కష్టం. అందుకే అబ్బా మీ డ్రెస్ అదిరిపోయిందని నేను అనలేను, నాకు అనిపిస్తే అంట. నేను ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్, నేను దానికి ఇంపార్టెన్స్ ఇవ్వను కాబట్టి వదిలేస్తా. అది. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ అవకాశాలు ఎట్లా వస్తున్నాయి మీకు? ప్రస్తుతం చేసిన వాళ్ళే ఇస్తున్నారు. ఇప్పుడు హిందీ సినిమా అతనిది 4వ సినిమా ఇది నాకు. అతను ఆదాబ్ హైదరాబాద్, హాఫ్ ఫ్రై, తర్వాత వచ్చి జాబైజా, ఈ 3 హైదరాబాదీ ఫిలిమ్స్. ఇప్పుడు చేసేది గుల్వాన్కి షహీద్ అని చేస్తున్నా, అది డెహ్రాడూన్లో షూట్ చేస్తున్నారు. అది కొంచెం లిటిల్ బిట్ బిగ్గర్ స్కేల్ ట్రై చేస్తున్నారు, డైరెక్ట్గా బాలీవుడ్ చేద్దామని. దానిలో క్యాస్టింగ్ కానీ రాజ్ బబ్బర్ గారి కొడుకుని పెట్టి అట్లా చేస్తున్నారు. మేబీ అది వర్కౌట్ అవ్వచ్చేమో, వాళ్ళ ప్లాన్ అయితే అది. దానికి నేను సాంగ్ చేశాను బాంబేలో. నేను హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ 30 years కదా, సో వేరియస్ లొకేషన్స్లో చేశా. కొచ్చిలో పనిచేసా, ఆ కేరళ సినిమాల కోసం కొచ్చి వెళ్ళా, అక్కడే రికార్డ్ చేసి అక్కడ ఉన్న ఆర్టిస్టులతోనే. బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటంటే నాకు భాష రాదు, ఎందా చెప్పే కదా, నాకేం రాదు, బట్ ఇంగ్లీష్ వచ్చు. కేరళ లిట్స్ ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్లో వెరీ మచ్ స్ట్రాంగ్, 100% లిటరసీ ఉన్న స్టేట్ కదా, వాళ్ళు బాగా మాడతారు. సో ఈ కొన్ని ఆస్కని రిక్షా పుల్లర్, అతను కూడా ఇంగ్లీష్లో మాడతాడు. అదొక లాంగ్వేజ్ మనకి అన్ని చోట్ల వర్కౌట్ అవుతుంది. సో నేను చెన్నైలో కూడా పనిచేసా, తర్వాత బాంబేలో కూడా పనిచేసాను. ఇప్పుడు ఈ సినిమాలు మొత్తం బాంబేలో రికార్డ్ చేశాను. 98లో నేను హిందీ ఆల్బమ్ చేశాను కుమార్ షాను గారితో, హిందీ ప్రైవేట్ ఆల్బమ్. కుమార్ షాను గారు, వినోద్ రాథోడ్, మొహమ్మద్ సలామత్ వీళ్ళతో. తర్వాత చాలామంది సింగర్స్తో నేను పనిచేసా, లైక్ కుమార్ షాను గారు అండ్ ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్, వసుంధర దాస్, వీళ్ళందరితో. కానీ హిందీ సింగర్స్తో హిందీ పాడిచ్చా, తెలుగు కాదు. నాకు తెలుగు భాష చాలా ఇష్టం. ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో మంచి మంచి సింగర్స్ తో హిందీలో పాడించారు, మరి తెలుగులోకి వచ్చేసరికి తెలుగులో కూడా బాలసుబ్రహ్మణ్య గారితో సొంతూరులో ఆయనతో వర్క్ చేశాను, జయేష్ గారితో వర్క్ చేశాను నానేవాడి సినిమాలో. తర్వాత ఉన్నికృష్ణన్, ఉన్నిమేననం, సుజాత గారు, చిత్ర గారు, స్వర్ణలత గారు, అండ్ పాపం చనిపోయారు ఆమె, మహానుభావురాలు, నాగర్ బాబు, అండ్ అట్లా చాలామందితో వర్క్ చేశా. ఆల్మోస్ట్ జానక్ గారు, సుశీల గారు కాదు, అంతే. ఆల్మోస్ట్ ఫిమేల్ సింగర్స్ ప్లస్ మేల్ కూడా. జి శ్రీనివాస్, ఆయనతో 2 సార్లు వర్క్ చేసాం. అట్లాగా చాలా వరకు లిరిక్ రైటర్స్ కూడా వేటూరు గారితో పనిచేశాను, ఓ సాంగ్ చేశాను ఆయనతో. తర్వాత శాస్త్రీయుడితో తప్ప చాలామంది, కులశేఖర్తో చేశాను. తర్వాత మన సాహితీ గారు, గురుచరణ గారు, మహానుభావులందరూ వెళ్ళిపోయారు కొంతమంది. సో అట్లాగా వర్క్ పరంగా మాత్రం బాగానే, అంటే వర్క్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాడిని. రెమ్యునరేషన్ పరంగా అది మోస్ట్ ఫ్లెక్సిబుల్, ఎందుకంటే నేను బడ్జెట్ని బట్టి వెళ్ళిపోతానండి. ప్రతి సినిమాకి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మైండ్లో ఒక అంకె ఉంటుంది. ఇప్పుడు ఒక టోటల్ ఉంటుందండి, 100 రూపాయలు అనుకుందాం సినిమా, దానిలో
సినిమాటోగ్రాఫర్కి ఎంత వేయాలో వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు ప్రొడక్షన్ సైడ్కి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా. అట్లా మ్యూజిక్కి వాళ్ళు ఎంత అనుకుంటే అంతే. ఐ నెవర్ డిమాండ్. నేను ఎప్పుడు డిమాండ్ చేయాల. ఎందుకు చేయలేదు తెలుసా? డిమాండ్ ఎలా చేస్తారు మీరు? మనకున్న దేని చూసుకొని చేస్తారు. నాకు అర్హత లేదు. ఎందుకు లేదంటే డిమాండ్ రావాలంటే మీకు సక్సెస్ రావాలి. ఇక్కడ సక్సెస్ మ్యాటర్స్ అంతే. నేను డిమాండ్ చేయలేను కూడా, సక్సెస్ లేదు కదా. సక్సెస్ వచ్చినా చేయలేము మనం. ఒక్క మ్యూజిక్ పరంగానే ఈ సక్సెస్ అనేది ఇంపార్టెంటా, లేకపోతే హీరోలకి హీరోయిన్స్కి అందరికీ కూడా సక్సెస్ అవుతేనే నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది అనుకోవచ్చా ఫిల్మ్ ఇండస్ట్రీలో? ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలకు వస్తే కులాల వంశాలు ఉన్నాయండి. ఇక్కడ కులాల వంశాలు ఉంటాయి, వంశాలు కాపాడుతూ ఉంటాయి. వాళ్ళు సక్సెస్ కావాలని తోస్తూనే ఉంటారు జనాల మీదకి. హిట్ అయితే అప్పుడు స్టాండ్ అవుతారు. హిట్ అయినంత వరకు తోసేవాళ్ళు కూడా లేరా? ఉన్నారు. మన పేర్లు పక్కన పెడితే అది దట్ ఈజ్ అబౌట్ వంశం. సో కులాలు అంటారా, వాళ్ళు ఆల్రెడీ కొంపట్లు ఉంటాయి. అట్లనే కొంతమందికి హీరోలకు వచ్చేసరికి కాంపౌండ్లు ఉంటాయి, ఈ పేర్లు భలే ఉంటాయి. సో వీళ్ళందరికీ ఏంటంటే ఇవి ఒరిజినల్ పాయింట్స్. చూసారా, అట్లా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్స్కి మ్యూజిక్ డైరెక్టర్స్ ఏంటంటే ఇప్పుడు అందరూ ఎలా తయారయ్యారంటే షార్ట్ కట్లు నేర్చుకుంటున్నారు, వెరైటీ షార్ట్ కట్లు. మేము నేర్చుకోలేదు, అవి వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు రకరకాలుగా పట్టుకుంటున్నారు. ఈ మధ్య పదం వస్తుంది, సినిమాని పట్టుకోవటం అట. అదే కప్పనో బలినో పట్టుకున్నట్టు. మేము వచ్చిన, ఎందుకంటే నేను వచ్చిన నా సమకాలీకులు ఎవరంటే శశిప్రతం గారు, చక్రి నా క్లోజ్ ఫ్రెండ్. తర్వాత ఆర్పి పట్నాయక్ గారు, వీళ్ళందరం మేమందరం దాదాపు ఒకే కాలంలో వచ్చాం. నేను చక్రి ఆర్పి అయితే దాదాపు 95లోనే దాదాపు వచ్చాం. క్యాసెట్లు అప్పుడు సీడీ పుట్ల క్యాసెట్లు పెట్టుకుని వచ్చాం ఇండస్ట్రీకి. సో అలాగా జర్నీ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఇవన్నీ లేవు, షార్ట్ కట్లు ఏం లేవు, అందరూ హార్డ్ వర్క్ చేయాల్సిందే. శశిప్రీతం గారు అంటే ఎప్పుడైనా మాట్లాడారా మీరు అతనితో? ఆయన బాగా తెలుసు. ఆయన కూడా ఆ సినిమా తర్వాత మళ్ళీ చేయలేదు కదా. శశిప్రీతం గారు ఫస్ట్ ఫిల్మ్ సూపర్ హిట్ కదా, గులాబీ, కృష్ణవంశీ గారిది. తర్వాత చేశారు ఆయన వార్నింగ్ అనే సినిమా కూడా చేశారు, సముద్రం ఈ జగదాబు గారిది. తర్వాత చేశారు, వర్క్స్ బాగానే చేశారు. బట్ ఆయన ఐ థింక్ ఆయన విషయంలో కూడా ఇక్కడ సక్సెస్ ఏమో నాకు కనిపిస్తుంది. మీన్స్ అక్కడ సక్సెస్ అయ్యారు, ఆ తర్వాత ఆయన నేను కాదు ఎవరైనా మీరు ఇప్పుడు ఆ మోసలు ఎవరిని పెట్టినా అదే వస్తుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ వాటర్ అండి, మీరు దేనిలో పోస్తే ఆ షేప్ వస్తుంది. ఇప్పుడు బాటిల్లో పోస్తే ఈ షేప్ వచ్చింది, కప్పులో పోస్తే ఆ షేప్ వస్తుంది. ఇండస్ట్రీ ఏంటంటే మిమ్మల్ని చూసే యాంగిల్ ఒక్కటే ఉంటుంది, సక్సెస్ ఒకటే ఉంటుంది, ఏమీ ఉండదు. ఉత్త మాటలు అవన్నీ, టాలెంట్లు తోటకూర అంటారు కానీ అవన్నీ ఉత్త మాటలు. నాకు అర్థమైపోయింది అది. ఇప్పుడు వర్క్ చేసే వాళ్ళ గురించి నేను ఒక అవగాహనకు వచ్చా. వీళ్ళు ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక మెజర్మెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారంటే వెనకాల రీజన్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి కదా. నా అంటూ ఖచ్చితంగా అవి చూస్తారు, ఎందుకంటే మనకి లేనిది అదే కదా. సో ఇప్పుడు మనకు లేనిది ఏంటి, వాడికి ఉన్నది ఏంటి అని చూసుకుంటాం కదా, అవునా కదా. ఇప్పుడు మీరు ఒక చోటుకి వెళ్ళారు, ఓ పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ అమ్ముడుపోతుంది. అదే ప్రోడక్ట్ అంతకన్నా మంచి క్వాలిటీ ఉన్నది అమ్ముడుపోట్ల అనుకుందాం, ఎగ్జాంపుల్. అదే ఎందుకు అమ్ముడుపోతుంది అంటే దానికి బ్రాండ్ వచ్చింది, బ్రాండ్. సో మన ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే నాకు అర్థమైంది ఒకటే, మనమన్నా బ్రాండ్ అవ్వాలి, లేదా ఒక బ్రాండ్ మన పక్కనన్నా ఉండాలి. ఇప్పుడు ఆ బ్రాండ్ మీరు బ్రాండ్ అవ్వాలనుకుంటున్నారా, బ్రాండ్ పక్కన ఉండాలనుకుంటున్నారా? ఆ బ్రాండ్ ఎట్లా మీరు సంపాదించారు? నేను బ్రాండ్ పక్కన ఉందామనే కదా మొన్నటిదాకా ట్రై చేశాను, ఎవరు అవతల బాగున్నారు, అందుకని నేనే ఒక బ్రాండ్ అవుదాం అనుకుంటున్నాను అంతే. ఇక అంతకన్నా వేరే దారి లేదు. ఇప్పుడు నేను ఎవరి మీద ఇది లేదు, నేను ఎవరి ప్రోద్బలంతో రాలేదు, నాకు ఎవరు లేరు ఇక్కడ. సో నో కులాలు వంశాస్ ఆర్ దేర్. నాకు ఓన్లీ భరద్వాజ గారు, ఫస్ట్ ఆఫర్ ఇచ్చిన భరద్వాజ గారు, తర్వాత సునీల్ కుమార్ రెడ్డి గారు, కొంతమంది నాకు ఇచ్చిన ఆఫర్స్ వల్ల నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి నా గ్రాటిట్యూడ్ ఎప్పుడు వాళ్ళకి నేను చూపిస్తాను. ఇప్పుడు భరద్వాజ్ గారు టచ్లో ఉన్నారా? మరి ఆయన హెల్ప్ ఎప్పుడైనా తీసుకుంటారా? హెల్ప్ అనేది ఉండదండి, హెల్ప్ అనేది అసలు ఎప్పుడు ఉండదు. కానీ నాకు హెల్ప్ ఏం చేయరు, జస్ట్ మాట సాయం ఏమైనా ఉంటే. మాట సాయం ఆయన ఏం చెప్తారు చెప్పండి, రిఫరెన్సెస్ కాదు, ఆయన చేసిందే పెద్ద హెల్ప్ కదా. ఆల్రెడీ ముద్ర గుద్ది వదిలేసాడు ఆయన, వీడు సర్టిఫికేట్. ఇప్పుడు మీరు కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, ఐఎస్ఏ ఉంటుంది, అవునా? ఐఎస్ఏ మార్క్ ఉంటుందా, టీఎం మార్క్ ఉంటుందా, ట్రేడ్ మార్క్ ఉంటుందా? భరద్వాజ గారు నాకు అది ఇండస్ట్రీ ప్రెసిడెంటే, వీడు పనికి వస్తాడు. అన్న తర్వాత అది నమ్మనోళ్ళ గురించి ఆయనే మాడతాడు, ఆయన నమ్మాడు కదా, అది జాలు నాకు అంటున్నా. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఆఫర్ ఇప్పించండి అట్లా నేను అడగను, అలా అడగకూడదు మనం. ఎందుకంటే ఆయనకి
నేను గ్రాటిట్యూడ్ చూపించాలి తప్ప ఆయనకి నేను ఒక మైనస్ పాయింట్ లాగా ఒక తలనొప్పిలాగా ఉండకూడదు. నేను ఎప్పుడు ఎవరిని ఆబ్లిగేషన్ తీసుకోను, ఆబ్లిగేషన్ చేయను. సింగర్స్ కూడా అంతే, నా దగ్గర ఇండివిజువల్గా వస్తారు, ఎవరి పేరు చెప్పి రారు. లిరిక్ రైటర్స్ కూడా అంతే, నాలానే రమ్మని చెప్తున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎప్పుడు పర్మిషన్ తీసుకోవాలా మా మదర్ ఫాదర్ని. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను, ఏమంటారు అలా, నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాను వచ్చా. సో దట్ ఏంటంటే నేను రెగ్రెట్ ఫీల్ అవ్వను. ఫ్యూచర్లో ఎప్పుడు మా మదర్ ఫాదర్ని తిట్టలేను, మీ వల్ల ఇలా అయ్యాను అనలేను కదా. నాకు నేనే తీసుకున్న నిర్ణయం కాబట్టి ఐఎమ్ ద రెస్పాన్సిబిలిటీ, అంటే ఐఎమ్ హ్యావింగ్ ద రెస్పాన్సిబిలిటీ అంతే. ఇన్ని ఆర్ట్స్ నేర్చుకున్నారు కదా, ఎక్కువగా ఫోకస్డ్ గా మ్యూజిక్ డైరెక్టర్ గానే ఎందుకు పెట్టారు మరి? డైరెక్టర్ గా మ్యూజిక్ ఇన్ని ఆర్ట్స్ నేర్చుకోలేదండి మీరు, అది హార్మోనియం వచ్చి మీకు, కీబోర్డ్ ప్లేయర్, దట్స్ ఆల్సో రిలవెంట్ టు ద మ్యూజిక్ కదా. ఇప్పుడు హార్మోనియం హిందుస్థానీ నేర్చుకున్నాను, తర్వాత కీబోర్డ్ నేర్చుకున్నాను, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గానే వచ్చా కదా. ప్లేబ్యాక్ సింగర్ కదా మీరు. ప్లేబ్యాక్ సింగర్ అంటే పాడాల్సి వచ్చింది విలన్ లాగా. విలన్ ఎలా చేశాను, చేయాల్సి వచ్చింది. అట్లా ఒక సినిమాలో అనంతం అనే సినిమా ఉంది, ఆ సినిమాలో పాటలు ట్రాక్ పాడాను నేను. ట్రాక్ అంటే మీకు ఐడియా ఉంటుంది, ఫస్ట్ పడతారు వేరే వాళ్ళు, రఫ్గా పాడతాం, అది పాడి అది విని సింగర్స్ కి పంపిస్తారు. అలా నేను ట్రాక్ పాడాను. నేను యాక్చువల్లీ సింగర్ని కాదు. ఓకే, సింగర్ కాదు, సింగర్ని కాదు, నేను ఎక్కడ నేర్చుకోలే. నేర్చుకుంది ఇన్స్ట్రుమెంటల్, నేను కీబోర్డ్ ప్లేయర్ని, హార్మోనియం ప్లేయర్ని, అంతవరకే. మ్యూజిక్ కంపోజర్ని, అంతవరకే. పాడేవాడిని కాదు, నేను సింగర్ని కాదు, నేర్పించిన వరకే. అయితే ఏమైందంటే అప్పుడు రఫ్ ట్రాక్ అయితే నాలో ఒక ప్లస్ మైనస్ ఉంది. నేను గొప్పగా పాడలేను, బేసిక్ సింగర్ నేర్పించేంత వరకు పాడతా అంతే. కానీ నేను గొప్పగా పాడేది కూడా నాలో పాయింట్ ఉంది, అది నాకు తెలియదు, పాడాక తెలిసింది. వెస్ట్రన్ కల్చర్, నేను విపరీతం వెస్ట్రన్ స్టైల్ బాగా పాడతా. అది రఫ్గా ట్రాక్లు పాడాక తెలిసింది. అవి అట్లా ఉంచేస్తారు ఆ సినిమాలో. అయ్యో అట్లా ఉంచకండి, రఫ్గా పాడింది. మళ్ళీ నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి దాన్ని కొంచెం పాలిష్ చేసి, ఇప్పుడు మనం రిలీజ్ చేస్తామంటే ఆ ఫైనల్ అవుట్పుట్ కదండి, ఇట్ షుడ్ బి గుడ్ కదా. అందుకే మళ్ళీ పాడి దాన్ని సరిగ్గా సరి చేసి అప్పుడు వదిలే. దానిలో ఏంటంటే నేను అన్ని పాడనని ఒట్టేసుకున్నా. నేను కొంతమంది చూసి నేర్చుకున్నా, మన ఆర్పి గారిని, చక్రి గారిని చూసి నేర్చుకున్నా, మన వాళ్ళు చూసి నేను కొన్ని నేర్చుకున్నా. ఎందుకంటే వాళ్ళన్నీ పాడిన పాటలు ఇంటికి వెళ్ళిపోయినాయి, మొనాటినే వస్తుంది అంతే. ఇప్పుడు పాటలు మీకు నచ్చిన పాట ఎంచుకోవాలి. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఈజ్ బెస్ట్. ఏఆర్ రెహమాన్ ఎప్పుడు అతని పాటను అతను కూని చేసుకునే సందర్భం లేదు, అతను పాడి. సో చక్రియను ఆర్పిని చూసి నేను నేర్చుకుంది ఏంటంటే అది నేర్చుకున్నా, సోలో పాడొద్దురా అని. అన్ని సోలో పాడేయకూడదు, మీకు మీ వాయిస్కి ఒక ధర్మం ఉంటుంది, వాయిస్ కల్చర్. అది సూట్ అయింది మీరు ఎంచుకుంటే మీరు ఫ్లరిష్ అవుతారు, పాట ఫ్లరిష్ అవుద్ది. ఇది బేసిక్ ధర్మం. నేనేంటంటే ఆ సినిమాలో వెస్ట్రన్ సాంగ్స్ ఉన్నాయి అన్ని, ఒకటి మెలోడీ ఉంది, అది కూడా నాది ఉంచేద్దాం డైరెక్టర్ అంటే అది దీపుతో పాటించా కావాలని పట్టుబట్టి. నేను కొట్టేసుకున్నాను రా బాబు, సింగర్స్ని ఫుడ్ కొట్టొద్దురా అన్న, లిరిక్ రైటర్స్ ఫుడ్ కొట్టకూడదు, ఎవడు చేయాల్సింది ఆడు చేయాలన్నా. అలా చెప్పిన నన్నే ఫుడ్ పెట్టకుండా, వర్క్ ఇవ్వకుండా ఖాళీ కూర్చోబెడితే ఏమైంది, పల్లెని వాడు పిల్లి తలకాయ కొరికాడంట, అట్లాగే తయారవుద్ది. ఇప్పుడు నాకేం చేసేది, మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చినోడిని, ఆ గ్యాప్లు ఎక్కువసరికి ఏమైపోయింది, గ్యాప్ల మీద గ్యాప్లు. సరే మనం వేరేది కూడా ట్రై చేద్దామని అనిపించింది. సో ఇదేమైనా నేర్చుకొని రాలా, నేర్చుకొని వచ్చింది ఓన్లీ మ్యూజిక్ వరకే, కొంతవరకు మ్యూజిక్ నేర్చుకొని వచ్చా మన హిందుస్థానీ వరకు. మిగతావి ఏంటంటే గ్యాప్ల వల్ల ఏమైందంటే ఫుడ్ లేకుండా పోవటం, ఇవన్నీ వల్ల ఆటోమేటిక్గా మనకి వేరేది ట్రై చేద్దాం అని ఫీలింగ్ వస్తుంది ఖాళీ కూర్చున్నప్పుడు. లేదా ఏమవుతుందంటే ఐడిల్ మ్యాన్స్ వర్క్ ఈస్ డెవిల్స్ వర్క్ షాప్ అయిపోద్ది, మీకు మైండ్లో పిచ్చి ఆలోచనలు వస్తాయి, ఖాళీగా ఉండకూడదు ఎవరు. నేనైతే ఉండలేను కూడా. అందుకే నేను ఏం చేశానంటే నెక్స్ట్ ఇట్లా చేద్దామని, ఆ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత గ్యాప్ వచ్చినప్పుడు చెప్పాక ఎంత ఆడది అది మీరు మైండ్లో ఎడిట్ చేసుకోండి, అదే ఆ డెమో తీసి డైరెక్షన్. తర్వాత ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళిపోతే ప్రొడ్యూసర్స్ అందరూ ఏమన్నారంటే, కొంతమంది మంచి క్వశ్చన్ వేశారు, మీరు ఇందాక మంచి క్వశ్చన్ ఒకటి వేశారు, అలాగే మంచి క్వశ్చన్ ఒక ఆయన వేశారు అనమాట. మీరు ఎవరన్నా సీనియర్ డైరెక్టర్ దగ్గర పనిచేశారా అన్నారు. ఏ రాజమౌళి, పూరి జగన్నాథ్ వీళ్ళ దగ్గర పనిచేశారా అంటే పనిచేయలేదు సార్ అన్న. పనిచేస్తే బాగుండేది సార్ అన్నారు. ఏ అన్న అంటే వాళ్ళ పేరు చెప్పుకొని మేము స్టిక్కర్ వేసుకొని కొంచెం బిజినెస్ చేసుకునేవాళ్ళు అన్నారు. ఓకే ఓకే అన్న, తప్పే ఉంది, అది మార్కెట్ టెక్నిక్ అయి ఉండొచ్చు, నాకు తెలియదు అది. ఓకే నిజమై ఉండొచ్చు అండి అన్న. పని చేస్తే బాగుండే సార్ అంటే ఇప్పుడు ఇంకేం చేయలేనండి అన్న. ఇప్పుడు నేను అప్రెంటిస్ చేరి అసిస్టెంట్ అయ్యి అసోసియేట్ డైరెక్టర్ అయ్యి కోఆర్డినేటర్ డైరెక్టర్ అవ్వాలంటే ఒక డేకే ఎగిరిపోద్ది, అంటే 10 సంవత్సరాలు ఇంటికి వెళ్ళిపోద్ది. నేను 10 సంవత్సరాలు ఉంటాను లేదో నాకే తెలియదు. సో ఇప్పుడు నేర్చుకోలేం కదా, కష్టమేనండి అన్న. నాకున్న నాలెడ్జ్తో డెమో తీశాను, ప్రాక్టికల్గా ఉంటాను నేను. డెమో తీశాను కదా, మీకు డెమో చూసి నేను డైరెక్టర్ అవ్వగలతో నమ్మకం ఉంటే ఇవ్వండి, లేకపోతే వదిలేయండి.
ఇప్పుడు దీనిలో ఏమి మొహమాట పట్టం ఏమి ఉండదు ఇక్కడ, ఏమి ఉండదు, నమ్మకమే ఉంటుంది. నా నమ్మకం ఇంకా దారుణంగా ఉంటుంది, అంటే ప్రాక్టికల్గా ఉంటుంది. నేను అందుకని నేనే వేరే ప్రొడ్యూసర్ని ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని నేనే నా కారు అమ్మేసి ఆ డబ్బుతో డెమో తీసా. కారు అమ్మి మరి? ఎందుకంటే కారు ఎప్పుడే కొనుక్కోవచ్చు డబ్బులు ఉంటాయి, కానీ మనలో చిప్ ఉందో లేదో తెలుసుకోవాలంటే వీ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్. అంటే ప్రాక్టికల్గా మనం చేసి చూసుకోవాల్సిందే. సో యాక్టింగ్ కూడా చేశారు కదా, అటువైపు ఏమన్నా మళ్ళీ ట్రై చేశారా? లేదండి, చేయాల్సి వచ్చింది అన్నాక, అందుకని. అదే ఇప్పుడు ఏమైనా ట్రై చేయాలని ఉందా? లేదు, చేయను. అదే ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఓకే. సో పట్టు వదలని విక్రమార్కుడిలాగా 30 years కాదు తేల్చుకుంటాను నేనా సక్సెస్ ఎంతకాలం ఉండకూడదండి అంటున్నా. ఇప్పుడు మనం ఊడిపోయే ముక్కలా ఉండకూడదు. ఎందుకు కొంతమంది 40 yearsలో ప్రూవ్ చేసుకునే వాళ్ళు కొన్ని ఇప్పుడు టాటా బిర్లాలు కొంతమంది ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. వాళ్ళు 40 years తర్వాత బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మీరు కూడా అట్లా ఏమైనా సక్సెస్ అవుతారేమో, అందుకేనేమో టైం హ్యాస్ టు కమ్. ఏమో మీ నోటి పుణ్యం. యు ఆర్ ట్రైయింగ్ యువర్ లెవెల్ బెస్ట్, టైం విల్ డెఫినెట్లీ కమ్. థాంక్స్ అండి. యా. సో ఇండస్ట్రీలో ఇన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ మళ్ళీ ఫైనల్గా సినిమాలు ప్రొడ్యూస్ చేసి కూడా చేతులు కాల్చుకున్నారు అనమాట మీరు. బాగా తగలడిపోయినాయి, కాల్చుకోవడం కూడా కాదు. ఏం సినిమాలు చేశారు? అనుకున్నతో ఏంటంటే ఒక సినిమా, తర్వాత యురేకా సాగామిక, తర్వాత ఇప్పుడు రీసెంట్గా సీతాలు అనే ఒక సినిమా చేశాను. అంటే ఫిమేల్ ఓరియంటెడ్, అది కల్ట్ ఫిలిం. తర్వాత ఇంకో సినిమా కూడా చేశాను, ధనమేర అన్నిటికీ మూలం అని, ఆ సినిమా. ఇప్పుడు ఆ 2 సినిమాలు రెడీగా చేస్తున్నాం మార్కెట్ కోసం. ఇప్పుడు తిరగాలి ఇక మళ్ళీ, ఎందుకంటే ఇది ఎలాంటిదంటే, నేను చేసిన పని ఎలాంటిదంటే పులి మీద ఎక్కేసా, దిగకూడదు, దిగితే కరిచేస్తుంది. అది పులియా డ్రగ్గా? మీకు నాకు ఎందుకో డౌట్ వస్తుంది, పులినా లేకపోతే డ్రగ్గా అంటున్నా. డ్రగ్ ఎలా అవుద్ది? మీరు ఎడిక్ట్ అయిపోయారేమో అనిపిస్తుంది. ఎడిక్ట్ కాదండి, ఇప్పుడు ఎవరు మార్గం చూపించినప్పుడు మనమే మార్గం కనిపెట్టుకున్నాం. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకెవరు ఆఫర్ ఇవ్వట్లా, కానీ ఈ మార్గంలో ఇన్ని ఒడిదుడుకులు ఉన్నాయన్నా కానీ, ఇన్ని ఫేస్ చేసినా కానీ ఆ మార్గాన్ని వదలబుద్ధి అవ్వట్లేదు అని అంటే యు బికేమ్ ఎడిక్టెడ్ కదా. సినిమా ఇండస్ట్రీ ఎడిక్టెడ్. అదే మీరు ఎడిక్టెడ్ కాబట్టి సినిమా ఇండస్ట్రీ ఎడిక్ట్ మీరే కాదు చాలా మంది ఇట్లా. ఎడిక్షన్ లేకపోతే 30 years ఎవడు ఉంటాడు? నాలాగా ఎవడు ఉండడు, పారిపోతాడు ఎవడు, వేరే ఎవడైతే. నాకు తెలిసి సూసైడ్ కూడా చేసుకుంటాడు నా పొజిషన్లో వేరే వాడు ఉంటే. ఏంటి ఆ ఎడిక్షన్? ఎందుకు అందరూ సినిమా ఇండస్ట్రీ ఒక్క విషయంలోనే ఇంకా దానికి ఎడిక్ట్ అయిపోయారనుకోండి, వేరే దాంట్లో చేయడానికి ఇష్టపడరు. ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా అందులోనే పడి ఉంటారు. ఎందుకు? ఎందుకంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో వచ్చే గుర్తింపు ఎక్కడా ఉండదు. ఆ ఇల్లు ఇల్లు సాంగ్ ఒకసారి ఆ లిరిక్స్ ఒకసారి పాడతారా? అంత పాపులర్ అయింది సాంగ్. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, నీ ఇల్లు ఎక్కడో తెలుసా, అల్లంత దూరాన వల్ల కాడులోన, అల్లంత దూరాన వల్ల కాడులోన, నీళ్ళు ఉన్నదే మనసా, నీళ్ళు ఉన్నదే మనసా. అలాగే అంటే కొంచెం లైఫ్ గురించి. రైట్, సూపర్ సాంగ్, సూపర్గా పాడారు. సో సక్సెస్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ అయితే వర్క్ చేస్తూ ఉన్నారు మీరు. అంటే చాలా అంటే లేట్ అయిపోయింది మీ సక్సెస్కి నిజంగానే మీరు అన్నట్టు. డెఫినెట్లీ ఇంకా లేట్ కాకుండా మీరు సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.